ఒక విలేజ్ అంతా అపార్ట్మెంట్ ని తీసేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం. ఈ రోజు మనం మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 450 కుటుంబాలు ఉంటాయి. అంటే 2000 నుండి 3000 మంది ఉంటారు. ఇక్కడ చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అయితే ఈ అపార్ట్మెంట్ తీసామని ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ పక్కనే మూసీ ఫ్లో ఉంది. సో మూసీ సుందరీకరణ చేసి ఇక్కడ గాంధీ విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఈ అపార్ట్మెంట్ ప్రభుత్వం ల్యాండ్స్ ఏం కాదు. సో హైడ్రా కూల్చివేతలు అని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ కూల్చడానికి కూడా లేదు. వాళ్ళంతా సొంత డబ్బులతో లీగల్ గా అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ 50% అబౌవ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఆర్మీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. మధు పార్క్ బ్రిడ్జ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, వాళ్ళు ఏమంటున్నారో విందాం. సో చూస్తున్నారు కదా 2 బ్లాక్స్, ఇక్కడ ఏ బ్లాక్ అక్కడ బి బ్లాక్. 450 కుటుంబాలు అని అంటే ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి విలేజ్ అన్నట్టు. చిన్నపిల్లలు కూడా డే అండ్ నైట్ ప్రొటెస్ట్ చేస్తారు. సార్ వీళ్ళ చేతిలో ఉన్న ప్లకార్డ్స్ చూడండి ఎంత ఎమోషనల్గా ఉన్నాయో. హ్యుమానిటీ ఫస్ట్, డెవలప్మెంట్ నెక్స్ట్, అవర్ హౌస్ అవర్ రైట్, డోంట్ బ్రేక్ అవర్ హోమ్స్, ప్రొటెక్ట్ అవర్ ఫ్యూచర్. సో ఇలా ప్లకార్డ్స్ ఇంత ఎమోషనల్గా ఉన్నాయి. రక్షించుకుందాం రక్షించుకుందాం. నా పేరు రవీంద్రనాథ్. మేము ఎక్సైజ్ మ్యాన్. మాట్లాడే చాలా మంది ఎక్సైజ్ మ్యాన్ ఇక్కడ ఉంటున్నారండి. ఎంతో దేశ సేవ చేసి, అందరూ కూడా దేశ సేవ చేసి ఏదో రెస్ట్ తీసుకుందాం రిటైర్మెంట్ అయిన తర్వాత. మా అబ్బాయి కూడా ప్రస్తుతం చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు ఆర్మీలోనే. టెర్రరిస్టులతోటి ఫైటింగ్ చేస్తున్నాడు అక్కడ. ఇంత కష్టపడి లోన్లు తీసుకొని ఏదో రకంగా మేము ఇక్కడ ఉంచున్నాము. ఒకవేళ సడన్గా గవర్నమెంట్ ఒకవేళ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం? అన్నిటికీ మేము ఇది అవ్వకూడదు. అన్నిటికీ ఇలా చేస్తే మేము ఎక్కడికి మళ్ళీ ఎక్కడ పట్టుకుపోతామండి. ఇంకా అక్కడ చేసుకుని వచ్చేసాం, మళ్ళీ అక్కడ కొనుక్కోగలమా? ఇంత డబ్బు ఇంత కాస్ట్లో రాదు కదా. మా డబ్బులు ఎంత ఆర్డినరీ మెంబర్స్ అండి, మేము ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ వదిలేసుకుని మేము ఎవ్రీ మంత్ శాలరీ మెంబర్స్ అండి. మేము ఎక్కడికి వెళ్ళి సంపాదించి పెట్టింది లేదు. ఒకే సింగిల్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. అక్కడ ఇచ్చుకుని ఇక్కడ తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? మేము వెళ్ళడానికి అవ్వదు. అసలు మేము మా ఇల్లు ఇవ్వము, మా ఇంటితో నీకేం పని? నువ్వు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కట్టుకుంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడికి వెళ్ళి స్టాట్యూ పెట్టు. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మేము నీ ప్రాజెక్ట్ కట్టురాము, నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. రేవంత్ రెడ్డి సార్, ఇట్ ఈస్ ఏ ప్రజాప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి అర్థమవుతుందో లేదో ఇప్పటికైనా నాకు అర్థం కావట్లేదు. మాకు నువ్వు చాలా చెప్తావు, వాళ్ళకి హెల్ప్ చేసాము, వీళ్ళకి హెల్ప్ చేసాము, మేము పూర్ పీపుల్ కోసం ఇంత చేస్తున్నామని. మమ్మల్ని మిడిల్ క్లాస్ వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టి నువ్వేం చేస్తావు? అసలు వాళ్ళ ప్రైవేట్ బిజినెస్ కోసం ఇదంతా చేస్తున్నారు తప్ప ఇట్ ఈస్ నాట్ ఫర్ ద పబ్లిక్ పర్పస్. ఇక్కడ 100 మంది పనిచేసి బతుకుతున్నాం అపార్ట్మెంట్లో. ఇటు వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ప్రాబ్లమే అవుతుంది. వాళ్ళు కష్టం చేసే కట్టిందే, ఇది ఉట్టికి వచ్చింది అయితే కాదు. అట్టేటప్పుడు ఆయన మాకు మేలు చేయాలి పేదవాళ్ళకి, కానీ ఆయన మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఏడుస్తుంటే ఆయన సంతోషంగా ఉంటాం కాదు కదా. అది ప్రజలకు కూడా మంచిది కాదు. అది మేమందరం అదే కోరుకుంటున్నాం సార్. మేము సీఎం గారు, ఆయన రేవంత్ రెడ్డి కదా, రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తున్నాం, మరీ చెప్తున్నాము, దండం పెట్టాలా చెప్తున్నాము. ఈ అపార్ట్మెంట్ కూడా ఏం కావద్దు, అందరు బాగుండాలి, పేదోళ్ళకి కూడా మేలు చేయాలంటే ఇది ఒక్కటి చేయండి సార్. మాకు ఏం లేదు కాబట్టి బతుకు తెరువు కోసం వచ్చినాము, మాకైతే మేలు చేయండి, అన్యాయం అయితే చేయకండి. స్టార్టింగ్ నుండి ఉపాధి ఇక్కడ డిపెండ్ అయి ఉన్నారు. సడన్ గా వీళ్ళు ఉపాధి కోల్పోతే ఈవెన్ పని చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం కష్టకాలమే ఉంది ఇక్కడ ఈ అపార్ట్మెంట్ తీసేస్తే. స్టార్టింగ్ మేము కన్స్ట్రక్షన్ అంటే మా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ప్రాపర్ మెజర్మెంట్స్ తోటే చేశారు. ఫస్ట్ ఏమన్నారు, 2013 యాక్ట్ ప్రకారం అన్నారు. సో ముందు ఏమన్నారు, 10 మీటర్స్ వరకు బఫర్ అని అన్నారు. అంతకుముందు అసలు ఏ బఫర్ లేదు, 10 మీటర్స్ అన్నారు. తర్వాత ఏం చేశారు, దాన్ని 30 మీటర్స్ చేశారు. మళ్ళీ తర్వాత 2013 యాక్ట్ ప్రకారం 50 మీటర్స్ అన్నారు. మాది ఏ 10 మీటర్స్లో లేదు, ఏ 30 మీటర్స్ లేదు. ఇప్పుడు ఉన్న ఈ 2013 ప్రకారం 50 మీటర్స్ అంటారు. అంటే మీరు అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే కొద్దీ మీరు బఫర్స్ మార్చుకుంటూ పోతుంటుండే. ఇవాళ 50 అంటున్నారండి 13 ప్రకారం. రేపటి నాడు ఇంకొక గవర్నమెంట్ వచ్చి 100 మీటర్స్ అంటారు. అంటే మీరు సిటీ మొత్తాన్ని, హైదరాబాద్ మొత్తాన్ని మీరు ఏమైనా మీ చేతిలోకి తీసుకుందాం అనిపిస్తున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ మూసీ ఫ్లో ఇక్కడ ఉంది. సో ఇది బఫర్ జోన్ లో లేదు, ఎఫ్టీఎల్ లో కూడా లేదు. ఫస్ట్ 15 మీటర్సే అన్నారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా 50 మీటర్లు పెంచిరు. బట్ నిజానికి బిల్డింగ్స్ ఎంత హైట్ లో ఉన్నాయి, ఇక్కడ ఫ్లో ఎక్కువైనా కూడా ఈ బిల్డింగ్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ గోడ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎంత హైట్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఆయన
జబర్దస్తికి ఎలా పంపిస్తాం? మేమే ఆక్యుపై చేయలేదే, అనాథరైజ్గా మేము రాలేదే. పక్క పట్టా ల్యాండ్స్ మాకు బ్యాంకులు లోన్లు ఇచ్చాయి, అన్ని 1-10 సార్లు చెక్ చేసుకొని లోన్లు ఇచ్చాయి. మాకు ప్రాబ్లం ఉంటే ఎవరు ఇచ్చేదే లేదు. ఇప్పుడు వచ్చి వీళ్ళు వెళ్ళిపోమంటే మేము అక్కడ పోయేది. రీసెంట్లీ ఒక 2 times మేము ఇక్కడికి వచ్చిన ఈ 4 yearsలో 2 సార్లు నీళ్లు బ్రిడ్జ్కి కొద్ది తక్కువ వరకు వచ్చాయి, కానీ అట్లీస్ట్ మా బార్డర్కి ఒక చుక్క కూడా తాకలేదండి వాటర్. కాబట్టి వాటర్ ఎక్స్పాన్షన్ గురించి అయితే దెర్ ఈస్ నో ప్రూఫ్ ఎట్ ఆల్. ప్రూఫ్ అనేది లేదు, దానివల్ల ఇబ్బంది ఉంది మీరు వెళ్ళిపోండి అనడానికి. అండ్ సెకండ్ థింగ్, తర్వాత ఇప్పుడు బ్యూటిఫికేషన్ అంటున్నారు, గాంధీ సరోవర్ అంటున్నారు. గాంధీ సరోవర్ అనేది ఒక స్టాచ్యూ, నాకు తెలిసినంత మటుకు మహా అంటే 1 ఎకరా సరిపోతుంది, దానికి 1.5 ఎకర్లో అయినా బ్యూటిఫికేషన్ చెయ్యొచ్చు. గాంధీ ఘాట్ ఉంది, దానికి చుట్టుపక్కలే గాంధీ ఘాట్ ఇట్ సెల్ఫే చాలా ప్లేస్ ఉంది అక్కడ, దానికి చుట్టుపక్కల కూడా ప్లేసెస్ తీసుకోవచ్చు. కానీ అంత దూరంలో ఉన్న గాంధీ ఘాట్ ఇక్కడ నుంచి మా అంటే 1.5 కిలోమీటర్లో ఉన్న దాన్ని పక్కన పెట్టేసేసి ఇక్కడే మేమున్న ఇంటిలోనే మీరు వెళ్ళిపోవాలి, కూల్ చేస్తారు. నిన్న కూడా మీడియా వాళ్ళు డోజర్ వచ్చి పెట్టేసేస్తే మీరు ఏం చేస్తారు? ఇలాంటివన్నీ కూడా మాకు ఆల్రెడీ ఇప్పుడు ఈ పెరుగుతున్న రేట్స్కి, హై ఎడ్యుకేషన్ ఖర్చులకి మేము ఆల్రెడీ ఫ్యామిలీస్ని చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇన్ని టెన్షన్స్ వదిలేసుకొని మళ్ళీ ఇదో కొత్త టెన్షన్ పడాలంటే ఎక్కడి నుంచి పడతామండి? దేనికోసం పడాలండి ఇంత టెన్షన్? మేము ఇలా పాల వాళ్ళు అనుకోండి, పేపర్ వాళ్ళు అనుకోండి, హౌస్ కీపింగ్ వాళ్ళు అనుకోండి, మన షాపు ఉంది, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ట్రైనర్ ఉంది, ప్లస్ కూరగాయల వాళ్ళు, ప్లస్ మన సర్వెంట్ మేట్స్, కుక్స్, ప్లస్ హాస్పిటల్ సర్వీసెస్ చాలామంది, ఇంకొక 1000 మంది వరకు కూడా ఉపాధి కల్పిస్తారు. వాళ్ళు కూడా ఉపాధి కోల్పోతారు వాళ్ళు మేము డిస్ప్లేస్ చేయడంతో. సో రేవంత్ రెడ్డి హెచ్సియు విద్యార్థులను కానీ, లగచర్ల రైతులను కానీ ఎంత ఇబ్బంది పెట్టిండో మీకు తెలుసు, భూములను లాక్కోవడానికి. సో అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఈ అపార్ట్మెంట్ కూడా తీసే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది జస్ట్ రియల్ ఎస్టేట్ పర్పస్ అనిపిస్తుంది.